స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న మన నిఫ్టీ మేజర్ సపోర్ట్ దగ్గర అంటే 22,000 దగ్గర క్లోజ్ అయింది. నిన్న FIIs 2,051 కోట్లు అమ్మడం జరిగింది. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ DIS 2,261 కోట్లు బై చేశారు. అంటే సుమారుగా 2,000 కోట్లేమో FIIs అమ్మితే 2,200 కోట్లు మన DIS కొన్నారు. నిన్న జరిగింది అది. అయితే అక్కడ అమెరికాలో ఒక విషయం ఏంటంటే US ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. ఓవరాల్ గా మార్కెట్ లో ఎప్పటి నుంచో ఎదురు చూసేది ఏంటంటే US ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కాస్త కోస్తో తగ్గించే అవకాశం ఉంది అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది జరుగుద్దా లేదా అన్నది మనకి ఆల్మోస్ట్ రేపు ఆ ఫెడ్ మీటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. దాని తగ్గట్టుగా మార్కెట్ కాస్త ఆ వాలటాలిటీ ఆ చేంజ్ అనేది కనిపించవచ్చు మార్కెట్ లో. నిన్న అమెరికన్ మార్కెట్లు అయితే కాస్త పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. ఈ రోజు మన మార్కెట్స్ నిఫ్టీ 238 పాయింట్లు తగ్గి 21,817 దగ్గర క్లోజ్ అయింది. అంటే మేజర్ సపోర్ట్ కాస్త డౌన్ లోని క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 191 పాయింట్లు తగ్గి 46,384లో క్లోజ్ అయింది. ఇక ఇవాళ నిఫ్టీ 50లో పెరిగిన స్టాక్స్ ఏమో కేవలం 9 అయితే నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ 41. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఉంటే టాప్ లూజర్స్ గా TCS, BPCL, సిప్లా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. ఇక కంపెనీ న్యూస్ విషయానికి వస్తే ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సులు తయారీ సక్సెస్ఫుల్ గా చేస్తూ మంచి ఆర్డర్స్ తో దూసుకుపోతున్న కంపెనీ ఒలక్ట్రా గ్రీన్ టెక్. గత 2-3 సంవత్సరాలుగా అసలు ఈ షేర్ ఎంత పెరిగిందో మన అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద భారీ ఆర్డర్ కాదు కానీ ఒక చిన్న ఆర్డర్, ఒక 10 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్ సంపాదించిన కంపెనీ అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 10 ఎలక్ట్రిక్ బస్సులకి ఆర్డర్ సంపాదించింది. దాని వాల్యూ వచ్చి 15.14 crores 15 కోట్ల 14 లక్షల ఆర్డర్ ని సంపాదించింది. ఈ రోజు ఒలక్ట్రా గ్రీన్ టెక్ షేర్ 1,702 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. టాటా మోటార్స్. ఇక టాటా మోటార్స్ గురించి మనం డీటెయిల్డ్ గా చాలాసార్లు చెప్పుకున్నాం. బ్రీఫ్ గా చెప్పాలనుకుంటే ఒకప్పుడు మారుతి ప్యాసింజర్ వెహికల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఇప్పుడు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కి దిగ్గజ కంపెనీగా మారిపోయింది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో రారాజుగా వెళ్తుంది టాటా మోటార్స్. అంతేకాకుండా కమర్షియల్ వెహికల్స్ లో కూడా బ్రహ్మాండమైన అద్భుతమైన సేల్స్ ని ప్రదర్శిస్తుంది టాటా మోటార్స్. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆ సేల్స్, ఆ మార్కెటింగ్ పెర్ఫార్మెన్స్ కాదు, కంపెనీ స్క్రాపేజ్ యూనిట్. అంటే ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం 15 సంవత్సరాలు దాటిపోతే ఆ వెహికల్స్ ని స్క్రాప్ చేయాలి అనే ఒక స్క్రాపేజ్ పాలసీని పెట్టింది కదా. దానివల్ల వెహికల్స్ ని స్క్రాప్ చేయడానికి అనేక రకాల సదుపాయాలతో ఒక ఫెసిలిటీ అవసరం. అటువంటి ఫెసిలిటీస్ గతంలో 4 రన్ చేస్తుంది టాటా మోటార్స్. జైపూర్ లో, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్ ఈ 4 లొకేషన్స్ లో ఆల్రెడీ ఈ ప్యాసింజర్ వెహికల్స్ ని అలాగే కమర్షియల్ వెహికల్స్ ని స్క్రాప్ చేసే యూనిట్లు రన్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా 5th RVSF ని స్టార్ట్ చేసింది. RVSF అంటే రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ. దీన్ని 5th యూనిట్ ని ఢిల్లీ దగ్గర స్టార్ట్ చేసింది. ఈ యూనిట్ లో ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, ఆల్ బ్రాండ్స్ మనకి స్క్రాపేజ్ కోసం మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఎనీ బ్రాండ్ వెహికల్ ని వాళ్ళు స్క్రాప్ చేస్తారు. ఈ ప్లాంట్ లో 18,000 వెహికల్స్ ని పర్ యానం సంవత్సరానికి స్క్రాపేజ్ చేసే కెపాసిటీ కలిగి ఉంది ఈ యూనిట్. ఆ యూనిట్ ని ఈ రోజు ప్రారంభించామని చెప్పి టాటా మోటార్స్ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు కంపెనీ స్టాక్ 958 రూపాయల దగ్గర క్లోజ్ అయింది టాటా మోటార్స్. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఈ కంపెనీ ఫుడ్ అండ్ బ్రెవరేజెస్ బిజినెస్ లో ఉంది. ఈ టాటా సాల్ట్, టాటా టీ చాలా ఫేమస్ బ్రాండ్స్ గా మన భారతదేశంలో ఉన్నాయి. ఇక టెట్లీ టీ పొడి అనేది మనకి అందరికీ పరిచయం ఉన్న బ్రాండ్ అది. ఈ టెట్లీ టీ పౌడర్ అనేది UK లో 3rd టాప్ బ్రాండ్ గా ఉంది. కెనడాలో అయితే అసలు అదే టాప్ బ్రాండ్ టెట్లీ టీ పౌడర్ టాటాది. అలాగే హిమాలయన్ నెంబర్ 1 నేచురల్ మినరల్ వాటర్ బ్రాండ్ ఇండియాలో. ఆ బ్రాండ్ మన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీదే. సో ఓవరాల్ గా భారతదేశంలో ఉన్న టాప్ FMCG కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. అయితే ఇప్పుడు స్టాక్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దానికి భవిష్యత్తులో వచ్చే ఇన్కమ్ కావచ్చు, మార్జిన్స్ కావచ్చు, రిటర్న్స్ ఆన్ ఈక్విటీ కంపేర్ చేసుకున్నట్లయితే ప్రైస్ టు ఎర్నింగ్ ని క్యాల్కులేట్ చేస్తే ఈ షేర్ చాలా ఓవర్ వాల్యూడ్ గా ఉంది అనేది CLSA బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయం. అందుకనే ఆ సంస్థ ఈ కంపెనీకి అంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కి అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ గా 1,288 రూపాయలని నిర్ణయించింది. అంటే ప్రస్తుతం మార్కెట్ లో 1,150 రూపాయలు ఉంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్. కంపెనీ 1,288 ఇచ్చింది. అంటే మీరు అనొచ్చు అదేంటి కొంచెం ఎక్కువే ఇచ్చారు కదా, ఇంకా పెరుగుద్దని చెప్తున్నారు కదా. అయితే కంపెనీ 2026 వరకు అంటే ఈ రాబోయే 2 ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే ప్రజెంట్ 23 to 24 లో ఉన్నాం. 25 to 26 ఆ ఫైనాన్షియల్ ఇయర్ కూడా చూసుకుంటే అంత పెద్దగా షేరు పెరిగే అవకాశం లేదు, కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తుంది CLSA బ్రోకరేజ్ సంస్థ. కంపెనీకి రాబోయే రోజుల్లో ఆ ఇన్కమ్ రాబడి కంపేర్ చేసుకున్న ప్రైస్ టు ఎర్నింగ్ 50 times ఉందని చెప్తుంది ఆ
సంస్థ. అలాగే ఈ మధ్య కాలంలో కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుంది. అలాగే ఆర్గానిక్ ఇండియా అనే మరో కంపెనీని కైవసం చేసుకుంది. సో దీని వల్ల కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ తగ్గే అవకాశం ఉందని ఈ సంస్థ అభిప్రాయపడుతుంది. CLSA బ్రోకరేజ్ సంస్థ. సో ఈ న్యూస్ మనం పర్టికులర్ గా మన న్యూస్ ఎందుకు చెప్తున్నాం అంటే, ఎవరికైనా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు ఉన్నట్టయితే, అంటే భవిష్యత్తులో విపరీతంగా పెరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా లేదా కొద్దిగా షేర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా ఈ న్యూస్ కాస్త వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు 4% ఇంట్రాడేలో తగ్గి 1150 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇక నెక్స్ట్ టాటా స్టీల్. టాటా స్టీల్ కంపెనీ బోర్డు 2700 కోట్లు ఫండ్స్ రైజ్ చేయాలి అనే దానికి యాక్సెప్టెన్స్ తెలియజేసింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఒక్కొక్కటి ₹1,00,000 విలువ గల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఈ ఫండ్స్ ని సమకూర్చుకోవాలి అనే ఆలోచనలో ఉంది టాటా స్టీల్. ఈ రోజు స్టాక్ 1% తగ్గి, ఎందుకు తగ్గింది అంటే ఫండ్స్ రైజ్ చేస్తే అది పాజిటివ్ న్యూసే. అంటే రీసెంట్ గా మొన్న మార్చి 7వ తారీఖు నాడు 52 వీక్స్ హైని టచ్ చేసింది ₹159. సో అందుకని ఈ రోజు 1% తగ్గి 149 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా స్టీల్. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక డ్రగ్ ని యూకేలో రిలీజ్ చేసింది అనేది న్యూస్. అయితే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి మెటాస్టాటిక్ డిసీజ్ ని స్లో డౌన్ చేయడం కోసం ఈ డ్రగ్ ని ఉపయోగిస్తారు అని చెప్తుంది కంపెనీ. ఇది యాంటీ యాంజియోజెనిక్ థెరపీ అని కంపెనీ చెప్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాడే ఈ డ్రగ్ వెర్సావో. ఈ డ్రగ్ గతంలో 2019లోనే భారతదేశంలో, థాయిలాండ్ లో, ఉక్రెయిన్, నేపాల్, జమైకా లాంటి దేశాల్లో ఆల్రెడీ రిలీజ్ చేసింది. సేమ్ అదే మెడిసిన్ ఇప్పుడు యూకేలో రిలీజ్ చేస్తుంది. ఇది న్యూస్. ఈ రోజు 3% స్టాక్ డౌన్ అయింది. మార్కెట్ డౌన్ అవడంతో ప్రస్తుతం 6137 రూపాయల్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్. మనపురం ఫైనాన్స్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో, అంటే రేపు మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి 31 లోపు ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో వివిధ మార్గాల ద్వారా, అంటే ఏ రకంగా పాసిబిలిటీ ఉంటే ఆ రకంగా ఒక 6000 కోట్లు ఫండ్స్ రైజ్ చేయాలి అనే దానికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ రోజు కంపెనీ స్టాక్ 167 రూపాయల్లో క్లోజ్ అయింది. మనపురం ఫైనాన్స్. REC లిమిటెడ్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ. పవర్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ చేసే కంపెనీ. ఈ కంపెనీ థర్డ్ ఇంటర్మ్ డివిడెండ్ కింద ప్రతి ఈక్విటీ షేర్ కి ₹4.50 డివిడెండ్ గా ప్రకటించింది. దీనికి సంబంధించి రికార్డు తేదీగా మార్చి 28వ తేదీని నిర్ణయించింది. అంటే మార్చి 28వ తేదీ లోపు ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే REC లిమిటెడ్ షేర్లు ఉంటాయో వాళ్ళకి ప్రతి షేర్ కి ₹4.50 చొప్పున డివిడెండ్ పే చేస్తుంది కంపెనీ. ఎప్పుడు పే చేస్తుంది? ఏప్రిల్ 17th లోపు పే చేస్తామని చెప్తుంది కంపెనీ. ప్రస్తుతం ₹429 రూపాయల్లో క్లోజ్ అయింది REC లిమిటెడ్. ఇక ఆటో, పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ఆటో దిగ్గజంగా చెప్పుకునే JBM ఆటో. ఈ కంపెనీకి చాలా బ్రహ్మాండమైన భారీ ఆర్డర్, మెగా ఆర్డర్ రావడం జరిగింది. 1390 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ JBM ఆటో యొక్క అనుబంధ సంస్థ JBM ఎకో లైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ టెండర్ లో పార్టిసిపేట్ చేసింది. PM ఈ-బస్ సేవా స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులు కావాలని చెప్పి టెండర్ కాల్ఫర్ చేస్తే దాంట్లో కోట్ చేస్తే L1 బిడ్డర్ గా సక్సెస్ అయింది JBM ఎకో లైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ అనేది JBM ఆటోకి అనుబంధ సంస్థ అయితే ఏంటి, డైరెక్ట్ కంపెనీ అయితే ఏంటి, మొత్తం ఆర్డర్ వాళ్ళకే కాబట్టి ఈ రోజు ఇంట్రాడేలో 10% స్టాక్ పెరిగింది JBM ఆటో. చివరికి 1904 రూపాయల్లో క్లోజ్ అయింది JBM ఆటో. ఇక చివరిగా ఆటో దిగ్గజం కమర్షియల్ వెహికల్ లో రారాజుగా చెప్పుకునే అశోక్ లేలాండ్. ఈ కంపెనీ -0 అనే ఒక స్టార్ట్అప్ కంపెనీతో టైఅప్ పెట్టు. అది బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కంపెనీ -0. అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అంటే ఈ వెహికల్స్ ని మానవ ప్రమేయం లేకుండా అవంతటా అవే తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి పోర్ట్ ఉంది, షిప్ లో వస్తువులు అన్లోడ్ అయితే ఆ అన్లోడ్ తీసుకెళ్లి డైరెక్ట్ గా ఎక్కడికి రీచ్ అవ్వాలో ఆ పోర్ట్ ఎగ్జిట్ దాకా కావచ్చు, లేదా గోడౌన్ వరకు కావచ్చు, ఆ ఇంటర్నల్ గా ఆ పోర్ట్ ప్రిమైసెస్ లో. అలాగే ఒక కార్పొరేట్ ఆఫీసు, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీస్ లో ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఆ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ తీసుకెళ్లి ఆ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏ మెటీరియల్ ఎక్కడికి డంప్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే ఒక ఫిక్స్డ్ లొకేషన్స్, ఎంట్రీ గేట్ నుంచి వేరే వస్తాక అక్కడి నుంచి ఫ్యాక్టరీలో నెంబర్ 1, నెంబర్ 2 ఏ లొకేషన్ లో తీసుకెళ్లాలో ఆ లొకేషన్ వరకు. ఇదంతా కూడా సెన్సార్లు, GPS, AI టెక్నాలజీ, LOT సిస్టమ్స్ తో రన్ అయ్యే టెక్నాలజీతో ఈ అటానమస్ ట్రకింగ్ సొల్యూషన్స్ ని
తయారు చేయబోతుంది అశోక్ లేలాండ్ -0 అనే కంపెనీతో భాగస్వామ్య ఒప్పందంతో. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసి దీన్ని హైవేస్ మీద కూడా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది అశోక్ లేలాండ్. ప్రస్తుతం అయితే ఈ వెహికల్స్ ని కమర్షియల్ వెహికల్స్ గా, దట్టు కార్పొరేట్ ఆఫీసెస్, పోర్ట్స్, ఫ్యాక్టరీస్ వీటి వరకు వీటిని సప్లై చేయాలనే ఆలోచనలో ఉంది అశోక్ లేలాండ్. భారతదేశంలో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి అనుగుణంగా మేము వర్క్ చేస్తున్నాము. లాజిస్టిక్స్ కాస్ట్ ని తగ్గిస్తాము ఖచ్చితంగా అన్నట్టుగా అశోక్ లేలాండ్ చెప్తోంది. ప్రస్తుతం ఈ రోజు ₹161 క్లోజ్ అయింది అశోక్ లేలాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.